నమస్తే, వెల్కమ్ టు ఐడ్రన్. నేను మీ మాధురి. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, అసలు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఇది చేసుకోవటం వల్ల లాభాలు ఏంటి? ఒకవేళ చేసుకుంటే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఇందులో ఉంటుందా? ఎలాంటి వాళ్ళకి ఇది సజెస్టబుల్? ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అమూల్య రవికుమార్. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. అసలు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఎగ్ అంటే అండాశయం, ఇట్స్ ఆల్సో కాల్డ్ ఊసైట్. ఈ ఊసైట్ని మెడికల్ పర్పసెస్కి కాకుండా ఫ్యూచర్, ఇప్పుడు పిల్లలు వద్దు కానీ మాకు ఫ్యూచర్లో కావాలి అనుకునే వాళ్ళు ఫ్రీజ్ చేసుకునే దీన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం అనమాట. సో ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ అగైన్, మెడికల్ పర్పసెస్కి కాకుండా. సో డాక్టర్ చెప్పి మీరు చేయించుకోండి, మీకు అవసరం ఇవన్నీ అన్నట్టు చెప్పినట్టు కాకుండా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మేము ఫ్రీజ్ చేసుకుంటామండి అని అడగటం అనమాట. సోషల్ ఇది ఓన్లీ ఆన్ గర్ల్ ఓన్లీ, అంటే ఆ గర్ల్ కి మాత్రం ఉంటే సరిపోతుంది. ఇది అంటే దిస్ ఈజ్ ఫర్ ఎగ్ అన్నాం కాబట్టి ఇట్స్ ఉమెన్. స్పర్మ్ ఫ్రీజింగ్ ఈజ్ ఆల్సో దేర్. అది కూడా మనం చేస్తాము. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ డీవియేషన్ ఫ్రమ్ అవర్ టాపిక్, బట్ స్టిల్ ఐ విల్ సే 1 or 2 words అబౌట్ ఇట్. ఇప్పుడు క్యాన్సర్ కానీ ఏదన్నా వచ్చింది అనుకోండి మగవాళ్ళలో, సో వాళ్ళకి రేడియేషన్ అట్లా ఇవ్వాల్సి వస్తుంది, రేడియేషన్ కీమోథెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇచ్చిన తర్వాత మెన్ స్టెరైల్ అయిపోతారు, ఇంకా స్పర్మ్స్ అనేవి ఉండవు, చనిపోతాయి. వెరీ సెన్సిటివ్ సెల్స్ కాబట్టి. సో అది ప్లాన్ చేసే ముందు ఈ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇలాంటి రేడియో యాక్టివిటీస్ తోని గేమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీగా వాళ్ళు ఇంతకు ముందు మనకంత తెలియక మనం చేసుకొని తర్వాత ఫర్టిలిటీ అంత క్యూర్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ అనే కాకపోతే అది మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి చాలా రీజన్స్ ఉంటాయి, అదొక రీజన్. అండ్ తర్వాత ఏంటంటే ఐయుఐస్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఫ్రీజింగ్ చేస్తాము, ఎందుకంటే పార్ట్నర్ ఎక్కడో ఉంటారు, వాళ్ళకి పర్సే యూఎస్లోనే ఎక్కడో ఉన్నారు, కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది కావాలి, అక్కడ ట్రీట్మెంట్ కాస్ట్లీ ఉంటుంది, లేకపోతే అవైలబుల్ ఉండదు, బట్ స్టిల్ దే వాంట్ టు ట్రై 1 or 2 cycles హియర్ అని అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళి వీళ్ళు ఉంటారు, ఉమెన్ ఇక్కడే ఉంటారు. సో వాళ్ళు మెన్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ స్పర్మ్ ఫ్రీజింగ్కి ఇచ్చేసి వెళ్తారనమాట, 2 or 3 samples. సో వాళ్ళు లేకపోయినా కూడా మేము ఐయుఐ అనేది వాళ్ళ స్పర్మ్తోనే చేయొచ్చు, దాన్ని ఫ్రీజ్ చేసి. కొన్ని మూవీస్ లో వస్తూ ఉంటాయి జోక్స్, ఆయన వెళ్ళి సంవత్సరం అయింది, ఇప్పుడు 6 months. సో ఇప్పుడు అలా అనుకోవడానికి లేదనమాట. సో అట్లాంటి టైమ్స్లో కూడా ఫ్రీజింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఓకే, టెక్నాలజీ పెరిగిపోయింది, అలా వస్తే మాత్రం డౌట్స్ పడకండి. ఇప్పుడు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి ఎక్కువగా మీరు సజెస్ట్ చేస్తారు? సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, ఫస్ట్ మన ఏజ్ని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎగ్ ద్వారా మనం ఏ ఏజ్లో అయితే, ఇప్పుడు ఒక ఉమెన్ వచ్చి నాకు లెట్స్ సే 25 yearsకి వచ్చారు, లేకపోతే 30 yearsకి వచ్చారు, 30 years ఉమెన్ నా దగ్గరకు వచ్చి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నానండి అని తను ప్రెగ్నెన్సీ 35 years అప్పుడు ప్లాన్ చేసుకున్నా కూడా తన ఎగ్ ఏజ్ 30లోనే ఉండిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకు ఈ అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ అండాలు తగ్గిపోతూ ఉంటాయి, అంటే ఊసైట్ కౌంట్ తగ్గుతుంది, అండ్ తర్వాత క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఆ క్వాలిటీ తగ్గినప్పుడు ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడేటప్పుడు 35 years అప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే అప్పుడు కొంచెం ఎన్యూప్లాయిడీ అంటే జెనెటికల్గా కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఏర్పడతాయి అన్నమాట ఏర్పడే బేబీలో. సో దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో దట్స్ వై ఫ్రీజింగ్ ఈజ్ అ బూన్. ఓకే. సో ఇలా ప్లాన్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి వాళ్ళ ఏజ్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అండ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది అని చెప్పాను కదండి నేను. సో ఇప్పుడు 30 years నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట తగ్గడం. 35 years నుంచి ఇంకా ర్యాపిడ్గా ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ 40 మనం ఇంకా చెప్పలేము. సో అందుకని ఈ తగ్గిపోయినప్పుడు మనం వాళ్ళు ఎలాగో నా దగ్గర ఇప్పుడు 35 yearsకి వచ్చి వాళ్ళ ఏఎంహెచ్ బాగా తగ్గిపోయి, అంటే వెరీ లో ఓవేరియన్ రిజర్వ్ తోటి వచ్చి మేడం నాకు ఏదైనా చేయండి అన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ నేను ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళ ఏఎంహెచ్ 0.01లోనో 0.2లోనో అసలు డిటెక్టబుల్ రేంజ్లో లేనప్పుడు, బికాస్ వీఆర్ సీయింగ్ కేసెస్ లైక్ దాట్. సో ఇలా ఉన్నప్పుడు నేను అప్పుడు ఏం చెప్పగలనండి, మీ దగ్గర ఎగ్స్ లేవండి, మీరు డోనార్ ట్రీట్మెంటే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది. అదే సోషల్ ఫ్రీజింగ్ వాళ్ళు చేసుకున్నారంటే షీ విల్ బి యూజింగ్ హర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఈవెన్ ఎట్ 35 years of age or more.
ఓకే. అంటే ఇప్పుడు మీరు అది ఓకే. ఇప్పుడు నాకు ఒక 25 ఇయర్స్ గర్ల్ వచ్చింది మీ దగ్గరికి. 25 ఇయర్స్ గర్ల్‌కి నేను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్‌ని మీరు అక్కడ చూస్తారు? ఈమె చేసుకోవచ్చా? లేదా? అనే దానికి అందరికీ కాదు కదా అది. సో, దానికి ఏ ఫ్యాక్టర్స్ చూస్తారు మీరు? సో ఇప్పుడు కంపల్సరీగా వచ్చేవాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు వాళ్ళకి కావాల్సినప్పుడు అడుగుతారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, లేకపోతే ఫ్యామిలీ స్టార్ట్ చేసే ఉద్దేశం లేదు, ప్రొఫెషనల్గా ఇంకా స్టెబిలిటీ కోరుకుంటున్నారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు. సో ఇవన్నీ కావడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో ఈ టైంలో వాళ్ళు ఎక్కడ 35 క్రాస్ అయిపోతారో అన్న భయం వాళ్ళకి ఉంటుంది అనమాట. అవును. సో ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎక్కువ వినబడుతుంది కాబట్టి సో మెనీ ఆర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మేడం నేను చేయించుకుంటాను అని. సో ఈ కేటగిరీస్కి వాళ్ళందరూ ఓకే అయితే, అంటే వాళ్ళకి ఇవన్నీ నిజంగా అవసరమై ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా నేను చేసుకోమని చెప్తాను. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఈజ్ కరెక్ట్. మీరు 25 ఇయర్స్ చెప్పారు. సో 25 ఇయర్స్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఎగ్ ఫ్రీజింగ్. 35 మ్యాక్సిమం. ఆఫ్టర్ 35? ఆఫ్టర్ 35 ఇంకా చేసుకున్నా అండి, ఇక ఊసైట్ క్వాలిటీ అనేది తగ్గుతుంది కాబట్టి యూజువల్లీ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి యూజువల్గా చెప్పము. యాప్ట్ ఏజ్ ఈజ్ దాట్. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫ్రీజింగ్ ఎగ్ ఉంది కదా, ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఒక ఎగ్ రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్రీజింగ్ ఎగ్ని అక్కడ పెట్టేటప్పుడు ఆ ఎగ్కి ఈ ఎగ్కి ఏమైనా డిఫరెన్షియేషన్స్ వస్తూ ఉంటాయా? సో ఇప్పుడు చాలా మంచి అడ్వాన్సెస్ వచ్చాయండి. విట్రిఫికేషన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ర్యాపిడ్ కూలింగ్ అయిపోతాయి అవి. ఓకే. సో వాటికి ఎక్కువ టైం ఉండదు అవేవో అయిపోవడానికి. సో ర్యాపిడ్ కూలింగ్ చేసేసి ఫ్రీజ్ చేసేస్తాం వాటిని. లిక్విడ్ నైట్రోజన్ అనే గ్యాస్లో ఫ్రీజ్ చేసేస్తాం వాటిని. ఇంతకుముందు అంటే క్రయో ప్రిజర్వేషన్, స్లో క్రయో అని ఇవి ఉండేవి, స్లో ఫ్రీజింగ్ మెథడ్స్. సో ఇప్పుడు విట్రిఫికేషన్ ఈజ్ ద న్యూయెస్ట్ వన్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్. సో దానివల్ల పెద్ద సెల్లో ఉండే మైటోకాండ్రియాకి కానీ సైటోప్లాజంకి కానీ పెద్ద ఐస్ డ్యామేజ్ అనేది జరగడం లేదు. సో దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను 25 ఇయర్స్కి నేను నా ఎగ్ని ఫ్రీజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ నేను ఒక 32కి వచ్చి ఆ ఎగ్ని నేను ప్రిజర్వ్ చేసిన ఎగ్ని నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నాకు ఒక ఎగ్ ఈ మంత్లో రిలీజ్ అవుతుంది. సో ఈ 2 ఎగ్స్ ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటాయా? మనకి ఒక్కొక్కసారి ట్విన్స్ కావాలి అనుకుంటాం. సో ఈ 2 ఎగ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఆ టైంలో? సో ఐ వుడ్ సే నో. ఎందుకంటే మేము చేసే ఈ సైకిల్స్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీజింగ్ చేసి పెట్టుకొని ఉన్నారు కదండి. సో అప్పటికి యూ మస్ట్ హ్యావ్ డిసైడ్ ఆన్ యువర్ పార్ట్నర్, ఆర్ ఒకవేళ సింగిల్ ఉమెన్గానే ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో యువర్ ఆప్టింగ్ ఎ స్పర్మ్ డోనర్, ఏదో ఒక రకంగా ఎంబ్రియో ఫామ్ అయింది. సో ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాతే దాన్ని గర్భసంచి లోపలికి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే. సో జస్ట్ ఊసైట్ తోటి మనకేం జరగదు. సో ఊసైట్ మీరు ఫ్రీజ్ చేసుకుని ఉంటారు, అప్పటికి మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు, మీ ఫ్యామిలీ మీ పార్ట్నర్ దొరుకుంటారు, లేకపోతే యాజ్ ఐ సెడ్ సొంతగా చూసుకోవాలనుకుంటే డోనార్ స్పర్మ్ని యూజ్ చేసుకుంటారు. సో తద్వారా ఫామ్ అయిన ఎంబ్రియోనే మీ యూట్రస్ లోపలికి పెడతామన్నమాట. న్యాచురల్గా రిలీజ్ అయ్యేదంటే ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొంచెం సపోర్ట్ ఇస్తాం ఎక్స్టెన్సివ్గా, ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ అంటాం. న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అయ్యి న్యాచురల్ సైకిల్ అయితే ఆ హార్మోన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం తయారైన ఎంబ్రియోని పెట్టాలి కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ మనకి ఉండకూడదు. అందుకని ఆ సైకిల్ కంట్రోల్ మా చేతుల్లోకి తీసుకొని హెచ్ఆర్టీ అంటాం. ఎంబ్రియో అంటే పిండం. ఆ సైకిల్ కంట్రోల్ని మన చేతిలోకి తీసుకొని ఈ ఎగ్ అనేది ఫామ్ అవ్వకుండా మందులు ఇచ్చి అంటుపొర ఒక్కటే ఫామ్ అయ్యేటట్టు చూసుకొని మిమిక్ చేస్తాం. న్యాచురల్గా మన బాడీలో ఏదైతే జరుగుతుందో అండం విడుదలైన దగ్గర నుంచి పిండం ఏర్పడేదాకా, సో అట్లాంటి ఒక సైకిల్ని మన బాడీలో మేమే మందుల ద్వారా మిమిక్ చేస్తాం అనమాట. మిమిక్ చేసి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అప్పుడు ఆ పిండాన్ని అనేది లోపల పెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు అన్నట్టు కూడా న్యాచురల్ సైకిల్ ఎఫ్ఈటీస్ కూడా చేస్తుంటాం అనమాట. దట్ ఈస్ వై ఆ టైంలో ఇంటర్ కోర్స్ ఉండొద్దండి అని కూడా అడ్వైజ్ చేస్తాము. సో సేమ్ ఇది అనేది మీకు ట్విన్స్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ ఫ్రీజ్ చేసి పెట్టిన ఎంబ్రియోస్లో ఫ్రీజ్ చేసి పెట్టిన ఊసైడ్స్లో మళ్ళీ మనం ఎంబ్రియోస్ చేసి ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుంటాం. ఓకే. ఈ ఎంబ్రియోస్ని 2గా పెట్టుకుంటాం అప్పుడు. సో మ్యాక్సిమం 2 పెట్టుకోవచ్చు. సో ఆ 2 పెడితే మేబీ not every time you get a chance of getting twins, but there is a possibility. ఓకే. వన్స్ ఇది అయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా?
సో నార్మల్గా ప్రతి ప్రొసీజర్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదండి. సో ఈ ప్రొసీజర్లో కూడా ఎగ్ కలెక్షన్ చేసిన తర్వాత ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవే ఉంటాయి, అంతకుమించి ఎక్కువేమి ఉండవు. ప్రొసీజర్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. యూజువలీ ఈ ప్రొసీజర్కి రిలేటెడ్ అయ్యేది ఏంటంటే ఓహెచ్ఎస్ఎస్ అనమాట, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటాం. ఒక్కొక్కళ్ళు ఓవేరియన్ రిజర్వ్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఇంజెక్షన్స్కి ఒక రకంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఈ కలెక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది అనమాట, ఇది ఎగ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో ఎక్కువ ఎగ్స్ రావడం వల్ల పొట్టలో కొంచెం నీరు చేరటం, ఆయాసం రావటం, ఇట్లాంటివి మైల్డ్ టు మోడరేట్ సివియర్ ఫార్మ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని ట్యాకిల్ అయితే చేయొచ్చు, కానీ ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సివియర్ ఓహెచ్ఎస్ఎస్ వచ్చి 1 to 2% ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అది ఇమీడియట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో లేట్గా ఏమొస్తుందండి మనకి దీంట్లో అంటే ఇంకా అది ఆ సైకిల్కి అయిపోయింది, ఇంకంతే. ఎప్పుడైతే మీరు 35 ఇయర్స్కి 36 ఇయర్స్కి అట్లా ఇంప్లాంట్ చేయించుకోవాలని ట్రై చేసినప్పుడు మీరు ఆ ఏజ్లో అయితే, ఎప్పుడైతే మామూలుగా ఏజ్ మారదు కదా, ఎంబ్రియో ఒకటే ఉంటుంది, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయగలం కానీ ఏజ్ ఫ్రీజింగ్ చేయలేం కాబట్టి, సో ఆ ఏజ్కి ఎల్డర్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే మనకి ఇబ్బందులన్నీ వస్తాయి. లైక్ ఒకవేళ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ రావచ్చు, ప్రిమెచ్యూర్ లేబర్ అవ్వచ్చు, ప్రిమెచ్యూర్గా మెంబ్రెన్స్ రప్చర్ అవ్వచ్చు, ఐయుజిఆర్ అంటే లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టొచ్చు. సో ప్రియక్లాంషియా అంటే బీపీ, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బీపీ రావడం, ఇట్లా ఫిట్స్ త్రో చేయడం. సో ఇట్లాంటివన్నీ దీస్ ఆర్ ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విత్ ప్రెగ్నెన్సీ. అంటే అది మాక్సిమం ఎక్కువ ఏజ్ అయిపోతే ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం చూడాల్సి సో వస్తుంది. ఇది కూడా నేను తను నా దగ్గరకు వచ్చి 25 ఏళ్ళప్పుడు వచ్చి అడిగినప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ హర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. మీకు ఈ టైంలో చేసుకుంటే ఇలా ఉంటుంది, ఈ టైంలో చేసుకుంటే ఇలా ఉంటుంది, సో ఇది అవసరం లేదా అనేది మీకే వదిలేస్తున్నాను అనేది నేను చెప్పగలగాలి కదా వాళ్ళకి. సో దీస్ ఆర్ ద మినిమం రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.